హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరొకసారి మీ ముందుకి చికెన్ పికిల్‌తో వచ్చాను. ఇది కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చారండి చికెన్ పికిల్ కోసం. హాఫ్ కేజీ ఒకటి, అలాగే 250 గ్రామ్స్ ఒకటి. నేను కస్టమరు ఎప్పుడు ఆర్డర్ ఇస్తే నేను అప్పుడే ప్రిపేర్ చేసి ఫ్రెష్‌గా పంపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. ఈరోజు మీకు పక్కా కొలతలతో చూపించబోతున్నానండి. 50 గ్రాముల అల్లం అయితే 50 గ్రాముల వెల్లుల్లిపాయలు. దీనికి మసాలా పొడి, ధనియాలు 3 స్పూన్లు, అర స్పూన్ జీలకర్ర, ఒక 5 లవంగాలు, ఒక 7 యాలకులు, అలాగే 2 ఇంచుల దాల్చిన చెక్క. ఇవన్నీ దోరగా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కేజీ చికెన్ అండి. నేను చూపించిన మసాలా పొడి గానీ, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ ఈ కేజీ చికెన్‌కి సరిపోతుంది. సరిగ్గా సరిపోతుంది. 2 స్పూన్ల కల్లుప్పు, 1 స్పూన్ పసుపు సరిగ్గా సరిపోతుందండి. ఈ ఉప్పు కూడా దీనికి సరిగ్గా సరిపోతుంది. చక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఈ కలిపి ఉంచుకున్న చికెన్‌ని మనం ఆయిల్ గానీ, వాటర్ గానీ ఏమీ వేయకుండా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్‌కి వాటర్ వస్తాయండి. చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోయి ముక్క పొడి పొడిలాడేంత వరకు మనం చికెన్‌ని ఉడికించుకోవాలి. ఇదిగోండి వాటర్ వచ్చాయి కదా! ఇప్పుడు మనం స్టవ్‌ని హైలో పెట్టుకొని చికెన్‌ని బాగా వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. చూడండి, కొంచెం కూడా వాటర్ లేదు. ఇదిగోండి ఇలా అయిపోయిన తర్వాత మనం ఈ పాన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైకి మనం వేరే పాన్ యూజ్ చేద్దామండి. చెమ్మ లేకుండా పాన్ బాగా హీట్ అయిన తర్వాత వాటర్ ఏమీ లేకుండా అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు నేను వచ్చి ఒక పావు కేజీ ఆయిల్ వేస్తున్నాను. ఈ పావు కేజీ ఆయిల్‌లో ఇవి ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి ఈ చికెన్‌ని ఫ్రై చేసుకుందాం. చికెన్ పీసెస్ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ లోపల ఉడికిపోతుంది. ఏమన్నా కొంచెం చెమ్మ అది ఉంటే ఈ ఆయిల్‌లో వేసిన తర్వాత ఆ చెమ్మ అంతా పోయిద్దండి. చక్కగా ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ రకంగా పీస్ ఫ్రై అయితే సరిపోతుంది. చక్కగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో చిన్న చుక్క వాటర్ కూడా వేయకూడదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలా మిక్సీ పడితే కొంచెం లైట్‌గా కచ్చా పచ్చాగా ఉంటదండి. అలా వేసుకుంటే సరిపోయిద్ది. స్మూత్ పేస్ట్ కూడా అవసరం లేదు. ఇలా వేసుకుంటే చక్కగా ఆయిల్‌లో పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసి, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా ఇప్పుడు వేసేసుకుందామండి. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ దీన్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి. బాగా చల్లారిన తర్వాతే మనం కారం వేసుకోవాలి. ఎవరైనా కావాలి అనుకుంటే పికిల్స్ ఏమన్నా కావాలనుకున్నా సరే మా ఇన్‌స్టా పేజ్ ఉందండి. అలా కిచెన్ ఇన్‌స్టా పేజ్‌కి వెళ్ళి ఫాలో కొట్టి దాంట్లో నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి బాగా చల్లారిపోయిన తర్వాత నేను కారం వేస్తున్నాను. కారం కస్టమరు కొంచెం స్పైసీ తగ్గించమన్నారు. కస్టమైజ్డ్ అండి ఇది. కస్టమర్ ఎలా చెప్తే అలాగే నేను ప్రిపేర్ చేసిస్తాను. ఇదిగోండి పికిల్స్, నాన్ వెజ్ పికిల్, వెజ్ పికిల్స్, అలాగే ఎటువంటి కారప్పొడులైనా సరే వడియాలతో సహా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మన ఇన్‌స్టా పేజ్‌కెళ్తే అన్నీ మీకు తెలుస్తాయి. ఇన్‌స్టా పేజ్‌కెళ్ళి ఫాలో అయ్యి మీకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకోండి. నాన్ వెజ్ పికిల్ డెలివరీ 3 డేస్ తర్వాత అవుతాయండి. ఆర్డర్ ఇచ్చిన 3 డేస్ తర్వాత ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గానే ప్రిపేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Follow Ala Kitchen Insta page. Thank you.